రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఎపిసోడ్లోని మీకు ఏ విషయాలు ఉంటాయి, ఏం అంశాలు ఉంటాయన్న విషయం గురించి చెప్పడానికి నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రతి ఎపిసోడ్ని కూడాను మేము కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ సెగ్మెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సెగ్మెంట్స్ ఇదే ఆర్డర్లో వస్తాయని రూల్ లేదు, కానీ ఈ సెగ్మెంట్స్ మాత్రం మీకు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కాన్వర్జేషన్స్, స్టోరీ నరేషన్. నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చేసరికి థర్డ్ సెగ్మెంట్లో ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఒక ప్యారబుల్ ఆర్ అన్ అనెక్డోట్, గ్రామర్ అండ్ ఒక కోట్. సో ఇలాగ ఒక 5 సెగ్మెంట్లు అనుకోండి సుమారుగా. ఈ సెగ్మెంట్ల గురించి కొంచెం వివరాలు ఇస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన ఆర్డర్లోనే వెళ్తాను. కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఓ ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, వారు యూజ్ చేస్తున్న ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్, ఆ పదాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. స్టోరీ నరేషన్, ఒక కథని మీకు చెప్తున్నప్పుడు కథ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది చూస్తూ ఆ స్పెల్లింగ్ని, ఆ ప్రొనౌన్సియేషన్స్ని, మళ్ళీ వన్స్ అగైన్ ఆ గ్రామర్ని అవి అబ్జర్వ్ చేయండి. ఇదే కాకుండా మీకు ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ కానీ, అంటే ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాల్ని కానీ, లేకపోతే ఒక ప్యారబుల్, ఒక అనెక్డోట్ అంటే చిన్న చిన్న కథల్ని కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చేయవలసింది ఏంటి? ఆ చెప్తున్నటువంటి విషయాల్లో భాషని మీరు అబ్జర్వ్ చేయడమే, ఇంగ్లీష్ని అబ్జర్వ్ చేయడం, ఆ యొక్క పదాలు, వాటి యొక్క గ్రామర్ అదంతా కూడా అబ్జర్వ్ చేయడం. ఇదే కాకుండా గ్రామర్ సెగ్మెంట్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ గ్రామర్ని నేర్పడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో కూడాను ప్రతి ఎపిసోడ్లోని ఒకటే పాయింట్ చెప్పేయడం అని కాకుండా అది బహుశా 2-3 ఎపిసోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఆ గ్రామర్ పాయింట్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్, దాని యూసేజ్ అండ్ ఈవెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ ఒక్కొక్కప్పుడు అదే ఎపిసోడ్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని హోంవర్క్గా ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. ఇక ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి ఒక కోట్ చూపిస్తాం మీకు స్క్రీన్ మీద. సో ఆ కోట్ని మీరు ఏమిటి, అందులో చెప్పిన విషయం ఏమిటి అనేది ఆలోచించండి. ఆ విషయాలన్నింటినీ కూడాను మీ జీవితంలో ఏ విధంగా వాటిని అకలింపు చేసుకోవచ్చు, ఏ విధంగా వాటిని తీసుకోవచ్చు అనే విషయాన్ని తీసుకుని మీరు భాష నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, భాష అనేసరికి అది అన్ని రకాల సమ్మేళనంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీకు మేము ప్రతి ఎపిసోడ్ని కూడా ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అంటే కేవలం ఒక క్లాస్లో ఏదో జరుగుతున్నటువంటి ఒక గ్రామర్ పాఠంగా కాకుండా మీకు ఈ 4-5 రకాలుగా దీన్ని మీకు నేర్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ని సులభంగా చక్కగా నేర్చుకోగలరని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? Hello everyone, good day to you all. Now let us learn some grammar concepts and learn how to build English sentences through it. Oh Anil, you are looking very happy. What's the matter? ఏంటైందమ్మా? సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్. Oh, very good. Congratulations. థ్యాంక్ యూ Very good. సార్ నేను పార్టిసిపేట్ చేశాను కానీ విన్ అవ్వలేకపోయాను. అలా స్నానరు, సారీ టు హియర్ దిస్. సార్ నాకైతే 2 మార్కులు పోయింది సార్. 2 marks, మై గాడ్. అండ్ శ్రీకాంత్, మీరు డిడ్ యూ? No, we did not. Okay, very good. So let us discuss about these things. ఇప్పుడు నేను అన్నవి ఏమిటి ఎక్స్ప్రెషన్స్? ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడాను దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్జెక్షన్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్జెక్షన్స్. వాట్ డూ యూ మీన్ బై ఇంటర్జెక్షన్స్? ఇంటర్జెక్షన్స్ అంటే దే ఆర్ సడన్ ఎక్స్ప్రెషన్స్. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్? మనం ఏదో ఒక న్యూస్ వింటాం. దట్ న్యూస్ కుడ్ బి ఏ పాజిటివ్ న్యూస్, ఏ నెగటివ్ న్యూస్, ఎనీథింగ్. దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు కుర్చీలో కూర్చున్నారు, సడన్గా పడిపోతే ఏమంటారమ్మా? సడన్గా ఏదో అబ్బా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అమ్మాను అబ్బాను ఎందుకు అలా అండం మూలాన్ని మీరు పడిపోయినా తగిలిన దెబ్బ ఏమైనా మాయమైపోతుందా? ఇట్ డజంట్. బట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. రైట్, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు అనుకున్న క్వశ్చన్సే వచ్చాయి. అప్పుడు ఎలా ఉంటారు? వాట్ డూ యూ సే?
ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా దే ఆర్ సపోజ్ టు బి ఇంటర్జెక్షన్స్. అండ్ ఇంటర్జెక్షన్స్కి మనం ఒక ఎక్స్క్లమేటరీ మార్క్తో ఐడెంటిఫై చేస్తాం, ఆశ్చర్యార్థకం, ఒక ఎక్స్క్లమేటరీ మార్క్. సో టుడే వీ షల్ లెర్న్ సమ్ ఇంటర్జెక్షన్స్. ఓకే, we'll learn 3 interjections. The first one is wow, then oh, and hey. I'll give you some examples. So first, wow. Wow is supposed to be a surprise. Okay, surprise in చూపిస్తుంది. So wow, that's great. Then next one is oh. Oh. Oh always says something like అవునా, నిజమా అన్నట్టు. Oh, I see. ఇక్కడ సి అంటే చూస్తున్నాను అని కాదు, ఆహా నిజమా అలాగా, ఇప్పుడే తను చెప్పాడు. అదే సేమ్ కాంపిటీషన్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ కూడా వెళ్ళాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, తనైతే పార్టిసిపేట్ చేయలేదు. ఒకవేళ అది కనుక పార్టిసిపేట్ చేస్తుంటే అవునా తను కూడా పార్టిసిపేట్ చేశాడు, చేస్తాడు అనుకోలేదే, సత్సోడవే చేస్తాడు. దెన్ థర్డ్ వన్ విల్ టేక్ హే. హే అనేది ఇట్ ఈస్ అన్ ఇమోషన్. ఎటువంటి ఇమోషన్? ఇమోషన్ ఆఫ్ సంథింగ్ లైక్ వండర్మెంట్, అంటే ఆశ్చర్యం. లైక్ హే, నైస్ టు సీ యూ ఇన్ ద పార్టీ. ఓ పార్టీ ఏదో జరుగుతోంది, పార్టీలో మీ ఫ్రెండ్ ఎవరినో మీరు కలిశారు. అక్కడ తన్ని చూడగానే యూ కెన్ గివ్ దిస్ ఎక్స్ప్రెషన్, రైట్? దెన్ ఇంకొక 2 చూద్దాం. దట్ ఈస్ హురే. ఈ హురే అనేది ఇది ఇట్ ఈస్ ఫర్ హ్యాపీనెస్. హురే, వి వన్ ద మ్యాచ్. మేము మ్యాచ్ గెలిచాం. అండ్ బ్రావో. ఈ బ్రావో అనేది కూడాను ఇది అప్రిసియేషన్, అంటే ఎవరినైనా మెచ్చుకోవడానికి. బ్రావో, యూ గాట్ ద జాబ్. ఇదే కాకుండా మీకు ఇంకా వేరేవి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అలాస్. ఈ అలాస్ అనేది ఇట్స్ ఎ నెగటివ్ ఎక్స్ప్రెషన్. అలాస్, హీ ఈజ్ నో మోర్ అంటే ఎవరో చనిపోయారు, అది చనిపోయిందని చెప్తున్నారు. ఇన్ దిస్ వే ఇంటర్జెక్షన్స్ చాలా ఉంటాయి. సో ఇంటర్జెక్షన్ అనేసరికి ఏంటి? ఇంటర్జెక్షన్ ఈజ్ ఏ సడన్ ఎక్స్ప్రెషన్, ఒక ఫీలింగ్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఆ ఎక్స్ప్రెస్ చేస్తున్న ఫీలింగ్స్లో సంథింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వావ్. వావ్ అనేది దేనికోసం చెప్తున్నాం? వావ్ ఈజ్ సపోజ్ టు బి యూజ్డ్ ఫర్ సంథింగ్ వెన్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్. దేనికోసం అమ్మా, దేనికి వాడాం? వావ్ ఈజ్ సర్ప్రైజ్. ఓ అనేది దేనికి వాడుతున్నాం? ఓ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆర్ సంథింగ్ లైక్ అవునా అని ఒక కన్ఫర్మేషన్ లాగా. హే అనేది వి యూజ్ ఇట్ ఫర్ సమ్ పర్సన్, మనం ఎవరైనా కలిసినా కానీ ఏదైనా చేసినా కానీ ఒక సార్ట్ ఆఫ్ ఇమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. హురే ఈజ్ యూజ్డ్ ఫర్ హ్యాపీనెస్, ఇన్ అప్రిసియేషన్ ఆఫ్ సంథింగ్, ఎవరినైనా మనం మెచ్చుకున్నప్పుడు. బ్రావో కూడా ఇట్స్ ఎక్స్ప్రెసెస్ అప్రిసియేషన్. అండ్ అలాస్ అనేది ఇట్ ఈస్ ఫర్ సాడ్నెస్. సో దిస్ ఈజ్ హౌ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎగ్జిస్ట్. ఓకే, we shall have a complete revision of parts of speech. Me doubts avi evana unna alantivi evana unna you can express. So what are the 8 parts of speech? They are supposed to be parts of speech. They are noun, pronoun, verb, adverb, adjectives, then prepositions, prepositions, right?
conjunctions, right? And the last one is interjection. Interjection, very good. ఇవి 8 parts of speech. ఈ 8 parts of speech కూడాను లాంగ్వేజ్కి 8 పిల్లర్స్ లాంటివి. నౌన్స్ అనేవి ఏమిటి? నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, థింగ్స్, ఐడియా, యానిమల్స్. అవన్నీ కూడాను దే ఆర్ సపోజ్ టు బి నౌన్స్. నౌన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏమైనా ర్యాండమ్గా ఇవ్వండి ఎగ్జాంపుల్స్. రమేష్, ట్రీ. నేమ్స్ ఆఫ్ పర్సన్, రమేష్. నేమ్స్ ఆఫ్ థింగ్స్, ట్రీ, ఓకే. ఇంకా నేమ్స్ ఆఫ్ క్యాట్, డాగ్ వగేరా. ఇంకా things, table, pen, రైట్, నేమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ వగేరా, సాడ్నెస్ వగేరా. సాడ్ అనేది యాడ్జెక్టివ్, సాడ్నెస్ అనేది నవ్వు. హీ, షీ, షీట్. ఇంకా దే, యూ. అదే పొజిటివ్ ప్రొనౌన్స్ అయితే me, మీ, అది పర్సనల్ అయిపోతాయి. పొజిటివ్ ప్రొనౌన్స్ మై, యోర్, హిజ్, హర్ అలాంటివి. పర్సనల్ ప్రొనౌన్స్ మీ, మీ, యూ, హర్. హిమ్, హర్ అలాంటివన్నీ కూడా. వెరీ గుడ్, నైస్. దెన్ వాట్ అబౌట్ వర్బ్స్? వర్బ్స్ గురించి మనం ఏం మాట్లాడలేదే, ఎందుకంటే టెన్సెస్లో వర్బ్స్ వస్తాయి. వర్బ్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? టెన్సెస్ కోసం. టెన్సెస్లో వస్తాయి కనుక వర్బ్స్ గురించి నేను మీకు ఏమీ టచ్ చేయలేదు. యాడ్వర్బ్స్, యాడ్వర్బ్కు సూత్రం చెప్పుకున్నాం, ఏమన్నాం? డిస్క్రైబ్స్ ఆఫ్ వర్డ్స్. ఒక వర్బ్ని కానీ, ఒక యాడ్జెక్టివ్ని కానీ, ఒక యాడ్వర్బ్ని కానీ వెన్ ఇట్ డిస్క్రైబ్స్ ఇట్ ఈస్ సపోజ్ టు బి అన్ యాడ్వర్బ్. సో యాడ్వర్బ్స్ యొక్క ఇవేమిటి? ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏవైనా? ఎలా వస్తుంది? రూల్ ఏమని చెప్పుకున్నాం? ఒక రూల్ ఏదో చెప్పుకున్నాం, గుర్తు తెచ్చుకోండి. ఎల్వై కలిపితే జనరలీ బ్యూటిఫుల్లీ, సడన్లీ, క్లియర్లీ, హార్డ్లీ, క్లియర్లీ వగేరా వగేరా. హార్డ్లీ అనే నెగిటివ్ ఉంది. రైట్. యాడ్జెక్టివ్స్ అనేసరికి డిస్క్రైబ్స్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ని కానీ ప్రొనౌన్స్ని కానీ డిస్క్రైబ్ చేసినప్పుడు యాడ్జెక్టివ్ వాడినప్పుడు నౌన్ ముందర ఉండాలా, తర్వాత ఉండాలా? నౌన్ తర్వాత. ముందు కానీ తర్వాత కానీ, బోత్ వేస్ ఇట్ కెన్ బి. యూ కెన్ సే బిగ్ ట్రీ ఆర్ ద ట్రీ ఈజ్ బిగ్. బాయ్ ఆర్ రాము ఈజ్ ఎ టాల్ బాయ్. రాము ఈజ్ టాల్, అలా తీసుకోవచ్చు. పొజిషన్స్ ఇన్, ఆన్, బై, విత్. ప్రపోజిషన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి? అది ప్లేసెస్ కి మధ్యలో. ఇట్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్. ఒక నౌన్ ముందర పెడతాం దాన్ని. అలా నౌన్ ముందు పెట్టడంలో ఏమవుతుంది? ఇట్ ఫార్మ్స్ ఏ లింక్ బిట్వీన్ ది నౌన్ అండ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. కంజంక్షన్స్ జాయిన్ టూ టూ సెంటెన్సెస్. ఓ 2-3 కంజంక్షన్స్ మనం చెప్పుకున్న వాటిలోంచి అండ్, ఆర్, బట్, సో, బట్. బికాస్. అండ్ ఇంటర్జెక్షన్స్ సడన్ ఎక్స్పీరియన్స్. అవి సడన్గా మనం ఏదో ఒక ఆశ్చర్యం చెప్పినా కానీ, ఒక ఆనందాన్ని వ్యక్తపరిచినా కానీ, లేకపోతే ఎవరినైనా మనం మెచ్చుకున్నా కానీ, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వి యూస్ ఇంటర్జెక్షన్స్. వెరీ గుడ్. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. సార్, అలాస్కి ఒక ఎగ్జాంపుల్, మరో ఎగ్జాంపుల్. ఎలాస్ అనేది ఇప్పుడు కూడాను ఒక విచారాన్ని చూపిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక హురే యూ బీ మన్ ద మ్యాచ్ అన్నాం, దాన్ని సేమ్ థింగ్ ఒకళ్ళు మనం మ్యాచ్ గెలవలేదు, అలాస్ వీ డిడ్ నాట్ విన్ ద మ్యాచ్ ఆర్ వీ లాస్ ద మ్యాచ్, అలా తీసుకోవచ్చు. ఇంకా అలా టూకి విత్కి డిఫరెన్స్. టూకి విత్కి డిఫరెన్స్. టూ అనేది సాధారణంగా 2-3 వాటిలో వాడతాం. ఒక యూస్ మీకు చెప్తాను. టూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెస్టినేషన్ వెళ్ళడానికి. సే ఫ్రమ్ దోమలగూడ ఐఎమ్ గోయింగ్ టు నాంపల్లి, ఒక డెస్టినేషన్ చెప్పాం. విత్ అన్నప్పుడు విత్ అనేది ఎప్పుడు కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది ఉంటుందన్నమాట. ఇన్స్ట్రుమెంట్ అంటే ఇట్ నీడ్ నాట్ ఆల్వేస్ బీ ఆబ్జెక్ట్. ఐ గో విత్ మై ఫ్రెండ్స్ టు ద మూవీస్, నేను సినిమాకి మా ఫ్రెండ్స్తో వెళ్తాను. నెక్స్ట్ ఇంకా అలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్ అడ్జెక్టివ్స్కి ఒక ఎగ్జాంపుల్. Adjectives ki some more examples. Adjectives like for example big,
స్మాల్, ఈ ఆపోజిట్స్గా మనం వాడుకునేవన్నీ కూడా ప్రాక్టికల్ యాడ్జెక్టివ్సే. బిగ్, స్మాల్, ఆల్ కలర్స్, వైట్, బ్లాక్, బ్లూ, గ్రీన్ అలాంటివి. ఆర్ షేప్స్, రౌండ్, స్క్వేర్, ట్రయాంగిల్ వగేరా అవన్నీ. నెక్స్ట్ ఇంకా స్పోర్ట్స్, హైట్స్, టాల్, ఆర్ సైజెస్, ఫ్యాట్, థిన్ వగేరా వగేరా ఇలాంటివన్నీ కూడా యాడ్జెక్టివ్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. దెన్ సార్ ఇది టూ వీక్లో కెన్ ఐ స్పీక్ టు యూ అంటారా, కెన్ ఐ స్పీక్ విత్ యూ అంటారా? కెన్ ఐ స్పీక్ టు యూ అంటారు. ఈ కాన్సెప్ట్ మీకు తర్వాత హయ్యర్ లెవెల్స్లో వస్తుందమ్మా. దీన్ని వి కాల్ దెమ్ యాజ్ ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? ఒక వర్బ్కి ఒక పర్టిక్యులర్ ప్రపోజిషనే దాని కాంబినేషన్లో వస్తుంది. అలాంటి వాటన్నిటినీ కూడాను మీరు హయ్యర్ లెవెల్స్లో నేర్చుకుంటారు. రైట్, ప్రస్తుతానికి మాత్రం మీకు జస్ట్ ప్రపోజిషన్స్ ఒక జనరల్ ఐడియా కోసం తీసుకుంటాం. రైట్, సో ఐ స్పీక్ టు యూ అనిస్తుంది. విత్ అన్నప్పుడు ఒక మళ్ళీ అది ఇన్స్ట్రుమెంట్ లాంటిది. మై ఫోన్, ఐ స్పీక్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్తో మాట్లాడినప్పుడు కూడా ఐ స్పీక్ విత్ మైక్రోఫోన్ అని అంటాం. ప్రొనౌన్స్లలో సెకండ్ పర్సన్ ఉంది కదా సార్, యూ. మామూలుగా ఎల్డర్స్కైనా కానీ ఎల్డర్స్కైనా యంగ్స్టర్స్కైనా ఎవరికైనా యూ అనే చెప్తాం. అప్పుడు ఇలా తీసుకుంటాం. ఇంగ్లీష్లోని ఈ యూ అనేది సెకండ్ పర్సన్కి వాడుతున్నాం. సెకండ్ పర్సన్కి డిఫరెన్స్ ఎలా వస్తుంది? మనం ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు ఆ మాట్లాడడం అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కమ్ హియర్ అన్నాం. కానీ అదే పెద్దవారితో మాట్లాడతాను. ఇప్పుడు పెద్దవారు వచ్చేటప్పుడు నేను లోపల పిలిచినప్పుడు ఎలా పిలుస్తాను? సార్, యూ ప్లీజ్ కమ్ సార్ అంటాను. అంటే ఇంగ్లీష్లోని మీకు ఆ సర్ అని కానీ లేకపోతే మిస్టర్, మిస్సెస్ ఇలా మనం టైటిల్స్ ఇచ్చామంటే అవి రెస్పెక్ట్తో మనం మాట్లాడుతున్న కింద లెక్క. మనకి తెలుగులోనైతే క్లియర్గా డిఫరెన్స్ ఉంది. మీరు, నువ్వు, ఆ డిఫరెన్స్. ఇంగ్లీష్లో మాత్రం ఆ డిఫరెన్స్ లేదు. నువ్వు అనాలంటే జస్ట్ యూ అంటాము, మీరు అనాలన్నా కూడా యూ అనే అంటాం. సార్ ఇప్పుడు ఐ స్పీక్ ఇన్ ఫోన్ అంటున్నా, ఐ స్పీక్ ఆన్ ఫోన్. అది చెప్పాను కదా నాన్న, ఇది ఫ్రేజల్ వర్బ్స్లోకి వస్తుంది. సో ప్రస్తుతానికి మీరు దాని గురించి దాన్ని అంతగా మీరు తీసుకోకండి. తర్వాత హయ్యర్ లెవెల్స్లో మీరు ఇంకా ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉండగా మీకు ఆ విషయాలన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సరే, సిన్స్కి ఫర్ ఇది మీకు ఫర్ అన్నప్పుడు ఇట్ ఈస్ పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ అనేసరికి పీరియడ్ ఆఫ్ టైం అని వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ అన్నాం. సే ఇందాక మనం ఎగ్జాంపుల్స్లో కూడాను ద మూవీ ఈజ్ ఫర్ 2 hours అన్నాను. సిన్స్ 2 hours అని అనలేదు. సిన్స్ అనేసరికి అక్కడ ఆ పీరియడ్ అనేది చూపించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ మఠ్లో స్పోకెన్ ఇంగ్లీష్. రామకృష్ణ మఠ్ ఈస్ టీచింగ్ సిన్స్ 1981 అలా ఉంటుంది. సిన్స్కి ఫర్కి డిఫరెన్స్. సో అది మళ్ళీ మీకు టెన్సెస్ అవి వచ్చినప్పుడు దాని గురించి డీల్ చేస్తారు. అది ఇది పర్టికులర్గా ఇది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. మన లెవెల్ ఈ బేసిక్ లెవెల్లో రాదు. సరే, ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలంటే డైలీ ఎలా మాట్లాడాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. సో చాలామందికి ఈ మాట్లాడడం దగ్గరే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. సమ్ పీపుల్ ఆర్ గుడ్ ఎట్ స్పీకింగ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ గుడ్ ఎట్ రైటింగ్. కొంతమంది బాగా ఇంగ్లీష్లో రాయమంటే రాసేయగలరు కానీ మాట్లాడలేరు. కొంతమంది బాగా మాట్లాడగలరు కానీ రాయలేరు. ఇప్పుడు బాగా మాట్లాడాలంటే ఏం చేయాలి? దేనికైనా సరే ఇప్పుడు లాంగ్వేజ్లో 4 లాంగ్వేజ్ స్కిల్స్ అని ఉంటాయి. లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అని చెప్తాం. ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్ కూడాను మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ మీకు రేడియోలో వస్తూ ఉంటాయి, టీవీలో వస్తూ ఉంటాయి. టీవీలో మీకు న్యూస్ బులెటిన్స్ అవి వస్తుంటాయి. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, డిస్కషన్స్ అవి అవుతూ ఉంటాయి. అలాంటి ప్రోగ్రామ్స్ అవి చూడవచ్చు. అదేవిధంగా మీకు రేడియోలో కూడాను న్యూస్ అది వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ అది వింటూ ఉండొచ్చు. దెన్ నెక్స్ట్ కమ్స్ స్పీకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. మనం మాట్లాడితేనే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదో నన్ను అడిగారు కనుక నేను ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అంటున్నా. మీరు మాకేం డౌట్స్ లేవు సార్ అంటే ఓకే థ్యాంక్ యూ విల్ టేక్ లీవ్ అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు నేను. ఓకే, సో ఆ టాకింగ్ అనేది యూ నీడ్ టు డెవలప్. రాంగో రైటో అనేది ఆలోచించకండి. డోంట్ బీ వరీడ్ అబౌట్ వెదర్ ది సెంటెన్స్ ఫార్మేషన్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. డైరెక్ట్లీ స్టార్ట్ టాకింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండండి. రీడింగ్, న్యూస్ పేపర్ చదువుతా అని చెప్పారు, రైట్? చెప్పినప్పుడు కూడా నేను అది డోంట్ బీ వరీడ్ అబౌట్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో ఎవ్రీథింగ్ ఓవర్ దేర్. అంత విషయాన్ని అంతటినీ కూడా మీకు మైండ్లోకి వస్తుందా లేదా
జస్ట్ గో ఆన్ రీడింగ్. ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చూడండి, ఆ వర్డ్స్ ప్లేస్మెంట్ అది ఎలా పెడుతున్నారు, స్ట్రక్చర్స్, ఆ వర్డ్స్ ఎలా వాడుతున్నారు. ఒక డిక్షనరీ పెట్టుకొని వాటి యొక్క మీనింగ్స్ అవి చూసుకుంటూ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే రైటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకి మామూలుగా చిన్నతనంలో మనం ఎలాగ పెరిగాము, చిన్నప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాట దానికి రెస్పాన్స్ అది వింటూ మనం మాట్లాడడం మొదలెట్టాం. కానీ రైటింగ్ అనేది మనకి ఎక్కడొచ్చింది, ఆల్మోస్ట్ మన స్కూల్లో చేరేదాకా మనకి రైటింగ్ అనేది రాలేదు. అందుకే చాలామందికి ఎవరైనా మాట్లాడుతుంటే విందామని అనిపిస్తూ ఉంటుంది, కానీ రాయమంటే రాయడానికి అంతగా ఇష్టం అనిపించదు. ఎందుకు, రైటింగ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ లైఫ్ ఎట్ ఏ లేటర్ ఆన్ స్టేజ్. రైటింగ్కి ఏం ప్రాక్టీస్ చేయాలంటే 2-3 మెథడ్స్ ఉన్నాయి, అందులో ఒకటి రెండు మీకు చెప్తాను. ఫస్ట్ వన్, ఇప్పుడు ఇందాక న్యూస్ పేపర్ గురించి మాట్లాడండి. న్యూస్ పేపర్లో చిన్న ఐటెం తీసుకోండి, ఆ ఫుల్ ఐటెంని ఒక 10 టైమ్స్ చూసి రాయండి. ఇవాళ రాశారు, రేపు లేదా ఎల్లుండి చూడకుండా అదే మ్యాటర్ని రికలెక్ట్ చేసుకుని రాయండి. ఎన్ని మిస్టేక్స్ పోతున్నాయని తెలుస్తుంది. బైహార్ట్ చేయకూడదు, అక్కడ బట్టి కొట్టకూడదు. బట్టి కొట్టి రాస్తే బట్టి ఆన్సర్ అయిపోతుంది. అలా అని కాకుండా మీరు ఎలా దాన్ని చేయాలంటే ఏమిటి నేను చదివాను అన్నది చూసుకొని దాన్ని రాయాలి. సో ఈ విధంగా మీరు స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఈ 4 స్కిల్స్ని కనుక మీరు ఈక్వల్ ప్రాక్టీస్ ఇస్తూ ఉంటే ఇంగ్లీష్ అనేది ఇట్స్ ఎ వెరీ ఈజీ లాంగ్వేజ్ దట్ యూ కెన్ లెర్న్. ఇప్పుడు ఒక్క మాట చెప్తాను, లైక్ నేనైనా ఇంగ్లీష్ నేర్చుకున్న వాడినే కదా, పుట్టుకతో నాకైనా కూడా ఇంగ్లీషు నేర్చుకున్న భాషే. మరి హౌ డిడ్ ఐ గెట్ ఇట్? జస్ట్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఇప్పటికీ కూడా మర్చిపోతాం. ఓకే, ఈ టీవీ లెసన్స్లో మీరు ప్రతిరోజు చూస్తున్న ఈ ఎపిసోడ్ని మళ్ళీ మళ్ళీ బాగా చూసి దాంట్లో చెప్తున్న విషయాలన్నింటినీ కూడా గ్రహిస్తూ ఉండాలి. దాంతోనే మీరు ఇంగ్లీష్ని బాగా నేర్చుకోవడానికి ఛాన్స్ వస్తుంది. సో ఈ ఎపిసోడ్తో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఇంకా టెన్సెస్ అవి స్టార్ట్ అవుతాయి. సో ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఇవాళకి నమస్తే. Hello everyone, good day to you all. Now let us improve our English by listening to an interesting conversation between two friends. Hi Sai. Hello, hi Rajesh. So today let's have a discussion on role of mother. Yes, why not? So mother plays very important role in our life. Yes, In my opinion, life is like a triangle. Okay. It has 3 segments. Oh. The first one is mother, Right. and second one is father, Right. and third one is Teacher. teacher. Right, So would like to say something about it. The Right. role of mother. right. Mother is revered as God. Right. As we Indian scriptures say, Matru Devo Bhava, Pitru Devo Bhava, Acharya Devo Bhava, Atiti Devo Bhava. Good. Mother is revered as God, and God cannot go to every home. That's why God created mother in his creation, and we should love her unconditionally, and also we should not disrespect our words. అంటే మనం లైఫ్లో ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా కూడా మనం తల్లిని అగౌరవపరచకూడదు, అమ్మ మాటని మనం వినాలి Yes. అని నేను అనుకుంటున్నాను. Any other points to add from your side, Rajesh? Yes. In my opinion, according to Indian culture, Right, mother is considered as God. right, absolutely. Yeah, she's a living God. Right, So when you start any new work, Yes. new program, new initiative, anything, right, instead of going to temple, Hmm. you better take blessings from your mother, right. because as I told you that she's a living God. She is a living God, So absolutely. she has to be worshipped. Yes, Sai, can you say that? Why is the mother worthy of worship? yes, absolutely. Why not? Children who are born out of prayer, Mhm. definitely they'll become great in life, Yes. because it's a mother prayer they are born. Like Right. great people like Swami Vivekananda, Chhatrapati Shivaji and Abdul Kalam, Mhm. they have born out of prayer, and Right. that's how they have made a remarkable change in the society. And when Swami Vivekananda was in the lap of Bhuvaneshwari Devi, Okay. Bhuvaneshwari Devi used to read Ramayana and Mahabharata. Oh. So at that time, Vivekananda used to listen all those things, and now you can just imagine how Vivekananda inspired the whole world. Whole world. Now, do you have any other points to add in this discussion? Yeah, just what you said, that's absolutely right. You have Right. made excellent points. Right, Then that's why we should not forget a mother right. and or motherland Right. and Next, mother tongue. yes. And I have some other points to add in this discussion, Rajesh.
mother has got tremendous purity, Yes. a pavitrata, and she has got tremendous patience, Mhm. and she has got tremendous perseverance. అంటే అమ్మ పొద్దు నుండి రాత్రి వరకు అన్ని పనులు ఎంత ఓపికగా చేస్తుంది. సో మనం వీ షుడ్ లెర్న్ దట్ పేషెన్స్, క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఫ్రమ్ అవర్ మదర్. అండ్ ప్యూరిటీ అంటే ఆ పవిత్రత, అమ్మ యొక్క పవిత్రమైన ఆ భావం, ఎప్పుడైతే ఆ పవిత్రంగా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ పవిత్రంగా ఆలోచిస్తుంటుందో ఆ పవిత్రత అనేది ఆ పుట్టబోయే అబ్బాయి కానీ అమ్మాయి కానీ కూడా వస్తుంది. సో చెప్పేది ఏంటంటే ప్రార్థనతో పుట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. సో స్వామి వివేకానంద సేస్ man is born out of prayer who become great, and obviously yes. he's not born out of prayer, he becomes a demon. Yes, So, that's been rightly said. Right. So And one more quality also, that is purity is over, patience is over, and perseverance. Perseverance pattudala means whatever the problem arises in the home, she tries to solve the problem with lot of convincing all the people. Yes. That is possible only when it is with perseverance. Yes. When she will bring everybody in the home to one single platform, that is the platform of happiness. అంటే ఆ ఆనందం అంటే అందరికీ ఆనందం ఇచ్చేది అమ్మ. yes. సో అందుకని we should not disrespect her, we should love her unconditionally. So you have made excellent points, the greatness of being mother, but it's so hard to see these days that people are sending their parents to old age home. Yeah, that is a sad part of the story. Yes, in our You society. can't help it. Yes. చిన్నప్పుడు మనం ఎలాగైతే వాళ్ళు పెంచి పోషించారో వాళ్ళ వృద్ధాప్యంలో the same affection and love they need. We should not deny, we should not just avoid our role. Yeah. So we have to respect mother as a god, a goddess. So when we are children, they love unconditionally, and when they become old, it is our bounden duty and responsibility. అంటే మన బాధ్యత అన్నమాట, అది తల్లిదండ్రులు మనం చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకు అప్పుడే the circle of love and affection will become it's like a worship. 100%. That's called puja. Yes. So I'm very happy today that we discussed the importance of mother. Yes. So let's hope for the best side. Right. Hello everyone, now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. Hello everybody, how are you? I hope you're fine and doing good. Yeah, I have a simple question to you all. Tell me, what are the important qualities that one must have in life? Yeah, నా క్వశ్చన్ ఇది. ఒక మనిషికి తన జీవితంలో తనకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ ఏంటి? Of course, there are many qualities one must have. Now, I would like to read and narrate a small story which tells us about the importance of optimism in one's life. As I told you, there are many qualities one must have in one's life. చాలా క్వాలిటీస్ ఉండాలి, అప్పుడే ఒక మనిషి తన జీవితంలో ఒక సక్సెస్ని కానివ్వండి, సంతోషాన్ని కానీ చూసే అవకాశం ఉంటుంది. ఆ క్వాలిటీస్లో ఒక ప్రధానమైనటువంటి క్వాలిటీ ఆప్టమిజం. ఆప్టమిజం ఎప్పుడన్నా విన్నారా ఈ వర్డ్ని మీరు? What does the word optimism mean? What is the meaning of the word optimism? ఏమై ఉంటుంది ఆలోచించండి. Optimism is nothing but positive thinking. One must think positively, and only then he can acquire success in his life. The one who thinks positively is called optimistic. I'm an optimistic. How about you? Optimistic means a person who thinks positively. Optimism is a quality which means thinking positively. This world has merits and demerits, good and bad. It's a combination actually. We, being optimistic, we should always focus on the good things. We should always focus on the brighter side of the things. About this, we have a story now. I will read it out and also narrate. You listen carefully and try to understand, and also understand the importance of the quality optimism in one's life. Yeah, I'm starting it now. Thomas Alva Edison, at the age of 67, had a big workshop where he conducted his research work. Thomas Alva Edison గురించి మీరు ఏమైనా వింటారు? He was a very great scientist, very popular scientist.
At the age of 67, he had a very big workshop where he conducted his research work. It was worth a few $1 million. His son, Charles Edison, helped him in managing and running the workshop. His son's name is Charles. Yeah, his son used to help him in managing and running the workshop. In the year 1914, all of a sudden, a fire broke out in the workshop, and in a few minutes, everything in it turned to ashes. 1914 law. Suddenly, a fire broke out. Where? In the workshop where Thomas Alva Edison used to conduct his research works. Suddenly, fire broke out, and everything in this workshop turned to ashes. Ashes. బూడిదైపోయినాయి. మంటలు వచ్చేసి మొత్తం కాలిపోయినాయి. Where? In the workshop. Whose workshop? Thomas Alva Edison's workshop, where he conducted his research work. Then what happened? Let us see. Charles Edison ran helter-skelter to find his father. There he saw his father standing near the fire with a twinkle in his dreamy eyes. Charles Edison was running helter-skelter here and there to find his father. After some time he found his father. His father, Thomas Alva Edison, was standing and observing the fire. He had a twinkle in his dreamy eyes. He was surprised, the son was surprised, there is a fire and he is standing happily, of course. What's wrong with him? Then Thomas Alva Edison said to his son, "Son, bring your mother here to see this unforgettable sight." He said, "Come on, go and bring your mother here to see this unforgettable sight." And when the mother came, he said, "There is a great value in disaster. All our mistakes are burnt up. Thank God, now I have an opportunity to start again." See, what a great optimism here. All the work that he did in the workshop, all the research work that he did in the workshop, it was burnt up. It became ashes. That was really a big blow for a scientist actually. అన్ని సంవత్సరాలు కష్టపడి చేసినటువంటి రీసెర్చ్ వర్క్ మొత్తం కూడా తగలబడిపోయింది. అయినప్పటికీ కూడా okay, he did not take it in a bad way, in a negative way. He said, he asked his son, "Come on son, go and bring your mother to see this unforgettable sight." And when the mother came, mother of Charles, young Charles, and wife of Thomas Alva Edison came here, he said, "There is a great value in disaster. All my mistakes are burnt up." నేను చేసిన తప్పులన్నీ కూడా అయిపోయినాయి, కాలిపోయినాయి. సో నౌ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు స్టార్ట్ అగైన్. నేను మళ్ళీ కొత్త ఆలోచనలతో స్టార్ట్ చేస్తాను, నాకు అవకాశం, ఐ హ్యావ్ గాట్ దిస్ ఆపర్చునిటీ అని చెప్తున్నాడు ఆయన. సీ వాట్ ఎ గ్రేట్ ఆప్టిమిజం ఇట్ ఈస్ రియలీ. వాట్ ఎ గ్రేట్ ఆప్టిమిస్టిక్ హీ ఈస్ రియలీ. Optimism is a state of mind, and so it is pessimism. What is pessimism? Here is a new word for all of us. What do you mean by pessimism? Pessimism is exactly opposite to optimism. The one who thinks positively is optimistic. That quality is called optimism. The one who always thinks negatively and who can always see the negative side of something is pessimistic. That quality is called pessimism. When there is a glass with half water in it, 50% of water in it, an optimistic says, this glass is half full. The same glass, same quantity of water, but the pessimistic says it is half empty. See the difference here. See the way of taking things. See the way of observing things. This is the great story about optimism. Hello everyone, good day to you all. And now we will see a quote. We will see, we will read, and we shall understand what the quote is.
everyone. Now it is parable time. Parables are nothing but moral stories. Let us now listen to an interesting parable and learn the essence out of that story. Hello all. Hello everybody, and welcome back to another segment of English for All. Now we are going to listen to a small parable, and it is a moral story from which we will learn something. Maybe we already know about it, but we will still learn about something. So Varsha, please feel free to share the wonderful little story with us. Absolutely. Now this story goes as, once upon a time, a farmer wanted to lay out a garden. He was very fond of this garden. He wanted to plant nice, beautiful seeds which would one day grow into nice trees of good fruits like mango, orange or apple. And then he wanted to put some vegetable growing crops also. And he took really good care. He planted all the mango seeds on one end, orange seeds on one end, and some nice vegetable plants on one end. So organized. Very organized. And he was taking care of it. One day he saw that a cow started grazing on the field, as in walking towards the field, walking into the field, and it started eating the small mango sapling that started growing in the garden. Okay. The farmer was so furious, he was filled with rage, he could not take it that the cow had come and it was eating his most favorite fruit. The farmer got so angry, he started beating the animal severely, and the poor animal perished. It died out of injuries. Now this news started spreading like wildfire. Everybody came to know that the farmer actually gave beatings to a sacred animal and literally killed it. When somebody came and they asked him that why did you do such an act? The farmer said, "Oh no, I didn't kill the cow, God killed it." They were really amazed. God killed it? How did that happen? So the farmer explained, we are all God's children. God created us. So my hand also was created by God. Indirectly, God through my hand killed the cow. So he didn't own up to his mistake at that point. He tried to blame the God at that time. It so happened that God, who was sitting and observing all of this, came down. He took the form of an old Brahmin and he came to the farmer. And he admired the garden and he asked, "Oh, what a beautiful garden. Who is the owner of this garden?" The farmer came up and he said, "It is mine." So God said, "Oh, it is beautiful, very well organized, very neatly planted. You must have a very skilled gardener with you who has put a lot of hard work behind this." The farmer said, "Oh no sir, this is all my doing. I took care of the entire planting. It was all done under my personal supervision. I am the one who executed it." Then the old Brahmin or the God himself said, "Oh, that is wonderful to know. Then what about the fruits? What about the plants? How did you plan and how did you execute it in a beautiful organized path?" Then the farmer said, "I was the one who sat and who made a plan and who organized it in that way." "Then what about the path across the garden? How did you design that?" Then the farmer said, "I took special care of it. So I did everything day and night. I worked hard and I did." So the Brahmin said, "So you are taking the credit for all the work that has been done to the garden, all the hard work that has been done towards laying out this garden. That is very well. How is that you take all the good credit of the hard work to yourself, and how do you blame killing an animal to the God? How should the poor God be blamed?" Then the farmer realized what exactly he had done, and he was absolutely ashamed and feeling guilty of how he reacted towards it. Now, by the end of the story, what we realize is, yes, the farmer had committed a mistake by killing a poor animal. Cows normally graze what is green in front of them. That is what they do. The animal was doing its job. It is natural. You either shoo the animal away towards another place or you try to protect your garden in a different way. But beating an animal to death was a mistake that he committed. And the first thing where he did wrong was beating the animal, and the second place is not owning up to his mistake. When somebody asked, he should have told, "Yes, I made a mistake. I was very fond, very attached to my garden. So yes, out of a fit of rage, I committed an act like that." But he tried to blame it on someone else. Tried to accuse God. Exactly, tried to accuse God. What we learn out of this story is,
if we make a mistake ever, own up to the mistake, learn from the mistake and see to it that we don't commit the same mistake once again instead of blaming it on somebody else. Because any act that is done by us, it is done by our conscious will. So we need to learn and we need to own up to it instead of blaming someone else. Knowingly or unknowingly, we tend to blame a lot of things on a lot of people around us. It is only that it is we that who have done then act. If it is correct, good. If it is wrong, then accept it, learn from the mistake and see to it that you don't commit once again. It was a moral story and I hope you all liked it. How was it for you, Mansi? It's a very, very valuable story because like you said, all of us make mistakes because making mistakes is a natural thing. Unless we make mistakes, we will not improve. Exactly. So when we do make a mistake, there's no need to feel ashamed of it and like, oh, I made a mistake. Okay, let me put the blame on somebody else. Let me cover it up. Let me blame it on someone else. Exactly. That is the human tendency. That tendency to cover up your mistakes by blaming others is very wrong. It shows that you are not fearless. You can be like the farmer, he took all the credit for good things, but the minute it came to taking the blame for something wrong, he was not doing the right thing. He was not ready He was for not it. being fearless. So we should all own up to our mistakes like you said. Exactly. And yeah, we should keep doing that in every single thing that we do for the rest of our lives. It will make us good Definitely. people. Absolutely. And I'm sure you all liked it as well and thank you so much for watching.